అయినటువంటి యేసుక్రీస్తు నామం పేరిట మీకు మా యొక్క ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు, శుభాలు తెలియజేస్తా ఉన్నాము. ప్రతిరోజు మేము అందించేటువంటి ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని ఎవరైతే ఉంటున్నారో ఈ మాటలు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే, ఈ యొక్క మినిస్ట్రీ ద్వారా అందించబడుతున్నటువంటి ఈ మాటలు మీకు నచ్చినట్లయితే, మీకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ విషయాలు మీకు నచ్చినట్లయితే మీ స్నేహితులకు కూడా ఈ విషయాలు మీరు తెలియపరచండి. మా మినిస్ట్రీని పరిచయం చేయండి, వారు కూడా మీలాగా దీవించబడతారు. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించినారు. ప్రతి దినము ఈ దిన వాగ్దానము అనేటువంటి ఈ యొక్క శీర్షిక ద్వారా, ఈ యొక్క ఆధ్యాత్మికమైనటువంటి కార్యక్రమం ద్వారా మిమ్మల్ని కలుసుకోవడానికి దేవుడు నాకు ఇస్తున్నటువంటి ఇటు అవకాశాన్ని బట్టి నేను ఎంతగానో దేవుని స్తుతిస్తూ ఉన్నాను. మరి ఎందరికో ఆయన మాటలు నేను అందించడానికి దేవుడు నాకు అవకాశాన్ని ఇచ్చి ఈ రీతిగా ఆయన నన్ను వాడుకుంటున్న విధానాన్ని బట్టి మొట్టమొదటిగా నేను దేవుడిని స్తుతిస్తూ ఉన్నాను. మరి అంత మాత్రమే కాకుండా ఈ మాటలు ఎందరైతే వింటున్నారో వారందరి కొరకు నేను మానక నేను ప్రార్థిస్తూ ఉన్నాను. ఈ మాటల ద్వారా ఆదరణ పొందాలని, నెమ్మదిని పొందాలని, సమాధానాన్ని పొందుకోవాలని, మనసుకు హృదయానికి సంతోషాన్ని వారు చూడాలని దేవుని సన్నిధిలో నిత్యము మీ కొరకు నేను ప్రార్థిస్తూ ఉన్నాను. మీ యొక్క అనుదిన ప్రార్థనలో మా కుటుంబం కొరకు, నా కొరకు, మా యొక్క సేవను, మా పరిచయను దేవుడు దీవించాలని మీ మనసులోనే మీరు కూడా దేవుని సన్నిధిలో మా కొరకు ప్రార్థన చేయాల్సిందిగా ప్రభు పేరిట మీకు మనవి చేస్తూ ఉన్నాము. బిడ్డలారా, ఈ దినము కూడా ఈ యొక్క ఆధ్యాత్మికమైనటువంటి కార్యక్రమానికి, ఈ దిన వాగ్దానం అనేటువంటి ఈ యొక్క కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాము. బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథంలోనికి వెళ్ళి ఈరోజు దేవుడు మన కొరకు ఏం సిద్ధపరిచి ఉన్నాడో ఆ మాటలు మనం చదువుకుందాం. రండి వెళ్దాం. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 5వ వచనాన్ని మనం చదువుతాం. నేను మోషేకు తోడైయున్నట్లు నీకును తోడైయుందును. వీరారా, ఈ యొక్క మాట మనం గమనించినట్లయితే ఆయన అంటున్నాడు, నేను మోషేకి ఎలా తోడుగా ఉన్నానో నీకు కూడా తోడుగా ఉన్నాను అంటున్నాడు అనమాట. వీళ్ళారా, మోషే మరి ఐగుప్తు నుంచి ప్రయాణాన్ని కొనసాగించిన తర్వాత ఎన్నో మజిలీలు దాటుకుంటూ వచ్చారు. ఇప్పుడు మార్గం మధ్యలో మోషే చనిపోయాడు. అలాంటి పరిస్థితిలో యెహోషువ అక్కడున్నటువంటి ప్రజలు ఎంతో భయము, ఆందోళన, మరి ఏమి అర్థం కాని పరిస్థితి, మార్గం మధ్యలో ఆగిపోయారు. ఇంకా ప్రయాణం చేయవలసినటువంటి మజిలీలు చాలా ఉన్నాయి. మరి పాలు తేనెలు ప్రవహించి దేశానికి వెళ్ళాలంటే ఇంకా చాలా దూరం ప్రయాణం చేయాల్సినటువంటి పరిస్థితి వారి ముందు కనిపిస్తూ ఉంటుంది. అందుకే అక్కడ ఉన్నటువంటి ప్రజలు భయపడుతూ ఉన్నారు. ఏంటి ప్రభువా, మా యొక్క నాయకుడు లేడు, మా నాయకుడు చనిపోయాడు, ఇప్పుడు మార్గ మధ్యలో ఉన్నాము, అర్ధాంతరంగా మా ప్రయాణం ఆగిపోయింది, ఏం చేయాలి ప్రభువా, ఎలా ప్రభువా అని చెప్పేసి వారు బాధతో, దిగులుతో, వేదనతో, కన్నీటితో, దుఃఖంతో ఆ సమస్య వైపు చూస్తూ కృంగుదలతో ఉంటూ ఉన్నప్పుడు దేవుని యొద్దకు వచ్చి యెహోషువ ప్రార్థించినప్పుడు యెహోషువతో దేవుడు మాటిస్తూ ఉన్నాడు అనమాట. ఏమంటున్నాడంటే, నేను మోషేకి ఎలా తోడుగా ఉన్నానో నీకు కూడా నేను తోడుగా ఉంటానని చెప్పి ఆయన మాటిస్తూ ఉన్నాడు. బిడ్డలారా, ఈ యొక్క సంవత్సర కాలంలో మరి ఈరోజు మీరు ఎక్కడుండి మాటలు వింటున్నారో, ఏ కండిషన్లో ఉండి వింటున్నారో, ఏ పొజిషన్లో ఉండి వింటున్నారో, ఏ పరిస్థితుల వైపు చూస్తూ ఎలాంటి పరిస్థితులు మిమ్మల్ని కలవర పెడుతున్నాయో, భయపెడుతున్నాయో, మరి ఏ పరిస్థితిని బట్టి మీరు కృంగిపోతూ ఉండి ఏ యొక్క సమస్యలో ఉండి ఈ మాటలు వింటున్నారో ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఈ ఉదయకాలమే మరొకసారి నేను బలపరుస్తూ ఉన్నాడు అనమాట. నేను మోషేకి ఎలా తోడుగా ఉన్నానో నీకు కూడా తోడుగా ఉంటున్నాను అని చెప్పి నీకు కూడా మాటిస్తూ ఉన్నాడు. బిడ్డలారా, మరి దేవుడు మాటిచ్చాడంటే ఆ మాట ఎంతో సత్యమైనది. దేవుడు మాటిచ్చాడంటే ఆ మాట ఎంతో ఉన్నతమైనది. దేవుడు మాటిచ్చాడంటే ఆ మాట ఎంతో శ్రేష్టమైనటువంటి మాటలు దేవుని. బిడ్డలారా, చూడండి, మోషేకి నేను తోడుగా ఉన్నాను. కష్టములో, బాధలో, ఇరుకులో, ఇబ్బందులో, సంతోషములో, అన్ని కోణాలలో కూడా నేను మోషేకి తోడుగా ఉన్నాను అంటున్నాడు. నీకు కూడా తోడుగా ఉంటా అని చెప్పి నీకు మాటిస్తూ ఉన్నాడు. నువ్వు అనుకుంటూ ఉన్నావేమో, నా భర్త లేడు కదా, నేను వెధవరాలి కదా, నేను ఒంటరిదాన్ని కదా నువ్వు అనుకుంటున్నావేమో, లేదా నా బిడ్డలు లేరు కదా, నా బిడ్డలు దూరంగా ఉంటున్నారు, నేను ఒక్కదాన్ని అనుకుంటూ ఉన్నావేమో, లేదా నా భార్య లేదు కదా, నేను ఒక్కడిని అనుకుంటూ ఉన్నావేమో, నేను ఒంటరిదాన్ని, నేను ఒంటరి వాడిని, నాకు ఎవరు దిక్కు దశ లేరు, నాకు ఎవరు లేరు, సహాయం చేసేవారు లేరు,
నేను ఒంటరి వాడిని, నేను ఒంటరిదాన్ని చెప్పేసి నీకు నీవే కుమిలిపోతూ, నీకు నీవే అధైర్యపడుతూ, ఏడుస్తూ, దుఃఖపడుతూ, రోదిస్తూ, ఒకవేళ కన్నీరు కారుస్తూ ఈ మాటలు వింటూ ఉన్నావేమో బిడ్లారా, ఈ రోజు నిన్ను బలపరచడానికే, నిన్ను ధైర్యపరచడానికే ఆ పరిశుద్ధాత్మ దేవుడు మరొక్కసారి నిన్ను బలపరుస్తూ ఉన్నాడు అనమాట బిడ్లారా. దేవుని మాట నమ్ము, దేవుని మాట నమ్మితే నీకు ధైర్యం కలుగుతూ ఉందన్నమాట. మోషేకి నేను తోడుగా ఉన్నాను, నీకు కూడా తోడుగా ఉంటున్నాను, నీ కుటుంబానికి తోడుగా ఉంటాను, నీ బిడ్డలకు తోడుగా ఉంటాను, నీకు తోడుగా ఉంటానని చెప్పి ఆయన మాటిస్తూ ఉన్నాడు అనమాట బిడ్లారా. మన నీడ మనతో ఎలా ఉంటుందో, మన చుట్టూ కూడా ఆయన కంచె, మన చుట్టూ కూడా ఒక కాపుదల, ఆయన మనతో ఉండి ప్రతి నిత్యము కూడా ఆయన మనం నడిపించేవాడై ఉన్నాడు బిడ్డలారా. ఏ విషయాన్ని బట్టి అధైర్యపడద్దు, ఒంటరిదాన్ని అని చెప్పి దిగులు పడద్దు, నాకు ఎవరు లేరని చెప్పి కృంగిపోవద్దు, నేను అందరూ నన్ను విడిచిపెట్టేశారని చెప్పేసి అధైర్యపడద్దు, మనుషుల వైపు చూడొద్దు, పరిస్థితుల వైపు చూడొద్దు, బెదిరిపోవద్దు, ఏడవద్దు, కన్నీరు విడవద్దు. దేవుని వైపు చూడు. దేవుని వైపు చూస్తే దేవుడే నిన్ను ఆదరిస్తాడు. దేవుని వైపు చూస్తే దేవుడే నీకు ధైర్యాన్ని ఇస్తాడు. దేవుని వైపు చూస్తే దేవుడే నీకు నిబ్బరమైన మనసుని కలగచేస్తాడండి. మనుషుల వైపు చూస్తే కృంగుదల, బాధ, దుఃఖము, వేదన ఇవన్నీ కలుగుతూ ఉంటాయి కదా. మనుషుల వైపు అస్సలు చూడదు. నిన్ను కలుగ చేసిన దేవుని వైపు నువ్వు చూడు. ఆ దేవుడే నీకు సహాయం చేస్తాడు. ఆ దేవుడే నీకు ద్వారాలు తెరుస్తాడు. ఆ దేవుడే నీకు మార్గాన్ని సిద్ధపరుస్తాడు. ఆ దేవుడే నీకు ఆలోచన ఇస్తాడు. ఆ దేవుడే నీకు ధైర్యాన్ని ఇస్తాడు. ఆ దేవుడే నిన్ను బలపరుస్తాడు. ఆ దేవుడే నిన్ను స్థిరపరుస్తూ ఉంటాడు బిడ్డలారా. దేవుని వైపు చూస్తే ఎట్టూ కూడా మనం తొనకమండి. దేవుని వైపు చూస్తే మనం తొనకు అనమాట. మనుషుల వైపు చూస్తే బెదిరిపోతాం, మనుషుల వైపు చూస్తే తొనుగుతూ ఉంటాం, మనుషుల వైపు చూస్తే రోజు రోజుకి డౌన్ అవుతూ ఉంటాం అనమాట. కనుక మనుషుల వైపు చూడదు. మోషేకు తోడుగా ఉన్న దేవుడు నీకు కూడా తోడుగా ఉంటాడు. మోషేను ఆదరించిన దేవుడు నిన్ను కూడా ఆదరిస్తాడు. మోషేను బలపరిచిన దేవుడు నిన్ను కూడా బలపరుస్తాడు. ప్రతి విషయంలో కూడా నీకు తోడుగా ఉంటాడు. ఆ దేవుని యొక్క సహాయం నీకు, నీ కుటుంబానికి ఆయన అనుగ్రహించుగాక. ప్రార్థన చేసుకుంటాం. ప్రేమ కలిగిన మా తండ్రి, దయగలిగిన యేసయ్యా నీకు వందనాలు. ఈ మాటలు ఎవరైతే వింటున్నారో ప్రభా, ఈ మాటలు విన్న ప్రతి వారిని దీవించమని వేడుకొంచున్నాను. ఎవరు నాయన భయముతో, బెదురుతో, ఆందోళనతో, దుఃఖంతో, వేదనతో, కన్నీటి బ్రతుకులో ఉంటున్నారు ప్రభా, మరొక్కసారి నా బిడ్డలు మీరు బలపరచమని వేడుకొంచున్నాను. మోషేకు తోడుగా ఉన్నట్లుగా నీ బిడ్డలకు కూడా మీరు తోడుగా ఉండండి. ప్రతి కష్టంలో, ఇరుకుల, ఇబ్బందుల, సమస్యల, శోధనలో, ప్రతి ఆపత్కాల పరిస్థితులు నా తండ్రి వారిని విడవకుండా, ఎడబాయకుండా వారితో మీరు మనం వేడుకొంచున్నాను. ప్రతి క్షణము వారిని ధైర్యపరచండి, ప్రతి క్షణము వారిని ఆదరించండి, ప్రతి క్షణము వారిని బలపరచమని వేడుకొంచున్నాను. ఈ మాటలు విన్న ప్రతి వారిని కూడా దీవించి ఆశీర్వదించమని వేడుకొంచున్నాను. నీ దక్షిణ హస్తాన్ని చాపి ప్రతి బిడ్డను కూడా వెన్ను తట్టి బలపరచమని వేడుకొంచున్నాను. మీరే దీవించి మీ నామని మహిమ తెచ్చుకోమని ప్రతి కుటుంబాన్ని, ప్రతి బిడ్డను కూడా నీ హస్తాలకు అప్పగిస్తూ యేసు నామను బట్టి అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ప్రియులారా, ఈరోజు ఎవరైతే మ్యారేజ్ డే పార్టీ చేసుకుంటున్నారో వారితో ఆయన మాటిస్తున్నాడు. మోషేకు తోడుగా ఉన్నాను కదా, ఈ సంవత్సర కాలంలో నీకు, నీ కుటుంబానికి తోడుగా ఉంటానని చెప్పి ఆయన నీకు మాటిస్తూ ఉన్నాడు. ఈ మాటలు విన్న మీ అందరికి కూడా మీకు శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని యొక్క కృప, కాపుదల మనందరికి తోడైందని కాక. ఆమె మరొక వీడియోలో మనం కలుసుకుందాం. దేవుడే మనకు సహాయం చేయను గాక. ఆమె.